పుల్లగూరలు అంటే ఏంటి అని కమెంట్స్లో నన్ను చాలామంది అడిగిన మాట. ఏం లేదండి, మసాలాలు లేని పాతకాలపు వంట. టమోటా, పచ్చిమిర్చి, చింతపండు ఇవి కామన్. కానీ అందులో మెయిన్గా వేసే ఆకుకూర లేదా కూరగాయని బట్టి పేర్లు మారుతూ ఉంటాయి అంతే. వంకాయ వేస్తే వంకాయ పుల్లగూర, గోంగూర వేస్తే గోంగూర పుల్లగూర అని. ఇలాంటి పుల్లగూరలన్నీ రైస్, రాగి సంగటి, చపాతీలో కూడా బాగుంటాయి. ఇది అయితే వంకాయ పుల్లగూర. ఫాస్ట్గా అవ్వడానికి కుక్కర్లో చేసుకోవచ్చు లేదా నార్మల్ కడాయిలో అయినా చేసుకోవచ్చు. దానికోసం ముందుగా 10 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు బాగా చిటపట్లాడి జీలకర్ర కూడా రంగు మారాక సగం ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి, లేదా చిన్న ఉల్లిపాయ అయినా ఓకే. నార్మల్గా ఈ పుల్లగూరలన్నీ ఫస్ట్ కూరగాయలు ఉడికించి లాస్ట్లో పోపు వేసుకోవాలి. నేనైతే ఇంకా ఫాస్ట్గా చేసుకోవడానికి ఈ పద్ధతిలో చేస్తున్నాను, కానీ ఇట్లా చేసినా అట్లా చేసినా రెండు ఒకటే టేస్ట్. ఉల్లిపాయని చూడండి ఈ విధంగా కొంచెం రంగు మారేదాకా వేయించాక ఒక 6 లేదా 7 తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ తర్వాత బాగా పండిన ఒక పెద్ద సైజు టమోటా, కానీ చిన్న టమోటాలు అయితే 2 వేసుకోవచ్చు. తర్వాత కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసిన వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది 1/4 కేజీ వంకాయలు, 250 గ్రామ్స్. ఈ వంకాయ కర్రీ ఏ వంకాయలున్నా చేసుకోవచ్చు, తెల్ల వంకాయలే కాదు. నేను ఇందాక చెప్పినట్లు ఇక్కడ వంకాయలు కాకుండా తోటకూర వేసుకోవచ్చు, గోంగూర వేసుకోవచ్చు, టమోటాలు ఎక్కువ వేసి టమోటా పుల్లగూరలా కూడా చేసుకోవచ్చు. ఇంకా బెండకాయ కూడా. ఇట్లా ఏ కూరగాయ వేస్తే ఆ పుల్లగూర అని పేరు. నేను తీసుకున్న ఈ 1/4 కేజీ వంకాయలకు గాను కొంచెం కారం ఉన్నవి ఒక 6-7 దాకా పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నా. ఆ రోజుకి మీరు వాడే ఆ పచ్చిమిర్చి ఘాటును బట్టి తగినన్ని వేసుకోవాలి. సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, 1/4 స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా సాల్ట్. ఫైనల్గా చింతపండు. ఆల్రెడీ టమోటాలు వేసాం కాబట్టి చింతపండు నేను తీసుకున్న 1/4 కేజీ టమోటాలకు ఈ మాత్రం సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ వంకాయ ముక్కల్ని నీళ్ళ నుండి వేసేటప్పుడు ఎక్కువ నీళ్లు పడకుండా చూసుకోవాలి. ఏ పుల్లగూరలైనా చూడ్డానికి గట్టిగా అంటే చిక్కగా ఉంటేనే బాగుంటాయి, కాబట్టి ఎక్కువ నీళ్లు పడకుండా చూసుకోవాలి. వంకాయలు ఎన్ని తీసుకున్నారో దాన్ని బట్టి టమోటా, పచ్చిమిర్చి, చింతపండు ఇవన్నీ చూసుకొని వేసుకోవాలి. సరే, వేసిన వీటన్నిటిని వేయించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టి, ఇలాంటి చిన్న చిన్న కుక్కర్లు అయితే లో ఫ్లేమ్లో 2 విజిల్స్ పెట్టుకోవాలి. అదే కొంచెం పెద్ద కుక్కర్లు అయితే మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ చాలు. అదే నార్మల్ కడాయిలో చేస్తున్నట్టయితే మూత పెట్టి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ కూరగాయ ముక్కలన్నీ మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా దానంతటా అదే ఆవిరిపోయాక ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, కూరగాయ ముక్కలన్నీ ఈ విధంగా మెత్తగా ఉడికిపోయాయి కదా. పచ్చిమిర్చి వేసే ముందు ఏంటంటే కొన్ని పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి, కొన్ని అలాగే వేసుకోవాలి. వేసిన పచ్చిమిర్చితో కారం ఎక్కువ అనిపిస్తే అలాగే వేసేసిన ఆ పచ్చిమిర్చిని ఇక్కడ పక్కకు తీసేసి ఈ విధంగా గరిటతో మెదుపుకోవచ్చు, లేదా పప్పు గుత్తితో అయినా మెదుపుకోవచ్చు. నేను వంకాయ ముక్కలు వేసేటప్పుడు నీళ్లు బాగానే పడినట్టున్నాయి, కానీ ఇట్లా కూడా కాదు ఉండాల్సింది. ఇంకా కొంచెం గట్టిగా ఉంటే ఇంకా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మెరిపిన తర్వాత ఇక్కడ ఉప్పు కారాలు సరిచూసుకోవాలి. పుల్లగా ఉందా, కారమైనా తక్కువ ఉంటుంది, లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఏది ఏమైనా పుల్లగూర అంటే కొంచెం పుల్లగా ఉండాలి. దానికి తగ్గట్టు ఉప్పు కారం పడితే మీకు సరిగ్గా కుదిరినట్టు. కారం తక్కువ ఉన్నా ఇందాక తీసేసిన పచ్చిమిర్చి వేసి మెదుపుకోవచ్చు. కర్రీ కొంచెం జారుగా అనిపించినా కొద్దిసేపు ఉడికించుకోవచ్చు. ఫైనల్గా ఉంటే కొంచెం కొత్తిమీర వేసి ఈ విధంగా బాగా కలిపేస్తే అయిపోయింది.